వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. నేను మానస. ఇక భూమి మీద అనగానే మనకు ఆకాశం కూడా గుర్తొస్తుంది. అవును, ఇప్పుడు ఆ ఆకాశంలోని అంతరిక్షం గురించే మాట్లాడుకుంటున్నాం. భూమి మీద ఉన్నప్పుడు పిజ్జా, బర్గర్, మనకు నచ్చిన ఎన్నో తినుబండారాలు తింటూ ఉంటాం. కానీ అంతరిక్షంలోనూ అలాగే తింటామా? భూమి మీద అన్నట్లే అక్కడ ఉంటామా? అంతరిక్షంలో ఉండే వసతులు ఏంటి? అంతరిక్షయానం అనగానే ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదళ్లను తొలగిస్తుంది. ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనే కుతూహలంతో గుండె వేగంగా కొట్టుకునే పరిస్థితులను కూడా మనం ఎంజాయ్ చేసి ఉంటాం. అయితే అలాంటి కుతూహలానికి, ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్కు చెందిన శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లారు. అందుకే ఈ టాపిక్ను ఇవాళ మనం స్పెషల్ ఇన్ డెప్త్లో చెప్పుకుంటున్నాం. యాక్సియం 4 మిషన్ పేరిట వెళ్లిన ఈ బృందం 14 రోజుల పాటు ISSలో ఉంటారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ఉండే ISSలో వ్యోమగాములు తామున్నన్ని రోజులు ఏమి తింటారు, ఏమి తాగుతారు, ఎట్లా నిద్రపోతారు అన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. భూమికి సుమారు 400 కిలోమీటర్ల పైన ఉండే ఈ శాస్త్ర పరిశోధనాల భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్పేస్ సిటీగా పిలిచే ఈ స్టేషన్లో వ్యోమగాములు నివసిస్తూ భూమి మీద చేయలేని ప్రయోగాలను అక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ జీవనం భూమిపై ఉన్నట్టు ఏమాత్రం ఉండదు. డబ్బాలో ఫ్రీజ్ చేసిన ఆహారాన్ని తినడం, తమ చెమటను, మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగడం, గోడకు అమర్చిన బ్యాగుల్లో నిద్రపోవడం, ఫిట్గా ఉండేందుకు గంటల కొద్దీ వ్యాయామం చేయడం వీరి రోజువారీ విధి. ఈ స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు కొన్నిసార్లు నెలల తరబడి ఉండాల్సి వస్తుంది. ఇటీవల భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల తాము వెళ్లిన వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో నెలల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ISS అంతరిక్షంలో నిర్మించిన ఓ భారీ పరిశోధనశాలగా చెప్పుకుంటాం. ఇది భూమి చుట్టూ తక్కువ ఎత్తులోనే కక్షలో తిరుగుతూ ఉంటుంది. పలు దేశాల సహకారంతో అంతరిక్షంలో మానవులు నిర్మించిన అతిపెద్ద నిర్మాణం ఇది. దీని నిర్మాణం 1998లో ప్రారంభం కాగా 2011లో ముగిసింది. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో గంటకు 27,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఇది భూమిని చుట్టూ వస్తుంది. ఈ ISS ఓ ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్దగా ఉంటుంది. దీని పొడవు 73 మీటర్లు, వెడల్పు 109 మీటర్లు, ఎత్తు 20 మీటర్లు. ఇక దీని బరువు 420 టన్నులు అనగా 76 నుంచి 187 భారతీయ ఏనుగులంత బరువు. ఇందులో 932 క్యూబిక్ మీటర్ల స్థలం నివాస యోగ్యమైనదిగా ఉంటుంది. అంటే ఓ పెద్ద బంగ్లా అంతస్తు స్థలం అందుబాటులో ఉంటుంది. ISS అనేక అధునాతన వ్యవస్థల ద్వారా పనిచేస్తుంది. ఇక ఈ వ్యవస్థలన్నీ దానిని ఎప్పుడు క్రియాత్మకంగా నివాసయోగ్యంగా ఉండేలా చేస్తాయి. ISS విద్యుత్ సౌరశక్తి ద్వారా లభిస్తుంది. ఇందుకోసం ISS మీద 2500 చదరపు మీటర్ల పరిధిలో 8 భారీ సౌర ఫలకాలను అమర్చారు. ఈ కేంద్రంలో తగినంత స్థాయిలో జీవవాయువు అందుబాటులో ఉండేందుకు, ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు, నీటి నిర్వహణకు అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యుత్ విశ్లేషణ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విభజిస్తుంది. చెమట, మూత్రం, ఇతర తేమను సేకరించి శుద్ధి చేసి తాగునీటిని ఉత్పత్తి చేస్తారు. ISSలోని వ్యోమగాములు ఆ నీటినే తాగుతారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వడపోత వ్యవస్థలు వ్యోమగాములకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించేందుకు గాను గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ వేరు చేసి తొలగిస్తారు. ఈ స్పేస్ స్టేషన్ నిత్యం భూమితో టచ్లో ఉంటుంది. ఇందుకు కొన్ని ఉపగ్రహాల నెట్వర్క్స్, గ్రౌండ్ స్టేషన్లు సహకరిస్తాయి. ISS భూమి చుట్టూ అంత వేగంగా తిరిగి రావడానికి 2 ప్రధాన వ్యవస్థలు పనిచేస్తాయి. ఒకటి ప్రోపల్షన్ సిస్టమ్, రెండోది ఎలక్ట్రిక్ ప్రోపల్షన్ సిస్టమ్. రష్యా నిర్మించిన భాగాన్ని రాకెట్ ఇంజన్లు నడుపుతాయి. హైపర్గోలిక్ ఇంధనం, ముఖ్యంగా నైట్రోజన్ టెట్రాక్సైడ్ ద్వారా ఈ ఇంజన్లు పనిచేస్తాయి. ఇక అమెరికా నిర్మించిన ISS విభాగం జీనాన్ గ్యాస్తో నడిచే అయాన్ థ్రస్టర్లపై ఆధారపడి ఉంటుంది.
విద్యుత్తును ఉపయోగించి వాయువును ఆయనీకరణం చేసి ఇంజన్లను నడిపే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. వీటికి కార్గో మిషన్ల ద్వారా ఇంధనాన్ని సరఫరా చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శేషగిరిరావు, అంతరిక్ష నిపుణులు. సార్ నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. సార్, అసలు ఐఏఎస్ అంటే ఏంటి, దాన్ని ఎలా నిర్మిస్తారు, అసలు అక్కడ తిండి ఎలా ఉంటుంది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కొన్ని దేశాలు ఒక సముదాయంగా ఏర్పడి నిర్మించబడిందనమాట. ఇది దాదాపు ఒక 20 సంవత్సరాలు పైబడి పనిచేస్తూ ఉంటుంది. అనేక మంది వ్యోమగాములు స్పేస్ స్టేషన్కి వెళ్ళి వచ్చి పరిశోధనలు చేశారు, చాలా పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలన్నీ లెక్కించుకుంటే మీకు వందల్లో ఉంటాయి ఆ పరిశోధనలన్నీ. దాదాపు 260 మందికి పైగా ఈ స్పేస్ స్టేషన్కి విజిట్ చేశారనమాట, వివిధ దేశాల తాలూకు వ్యోమగాములు. మెయిన్గా ఐఎస్ఎస్ పార్ట్నర్స్ ఎవరెవరు అంటే నాసా, రష్యా, కెనడా, జపాన్, యూరప్లో ఉన్న కొన్ని కంట్రీస్. ఈ ఐఎస్ఎస్లోకి భారత పౌరులు ఒక వ్యోమగామిగా ఎంటర్ అవటం అనేది ఇదే ప్రథమం. భారత సంతతికి చెందిన వారు, విదేశాల్లో ఉన్నవారు వెళ్ళారు. సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు భారత పౌరులై ఉండి ఈ ప్రయోగాలు చేయటం కోసం భారతదేశం నుంచి ప్రథమ పౌరుడిగా చెప్పుకోవచ్చు అన్నమాట. నిన్న జరిగిన ప్రయోగం 12 గంటల 1 నిమిషానికి జరిగిన ప్రయోగం ద్వారా శుభాన్ శుక్లా, ఆయనతో పాటు 3 ఇతర వ్యోమగాములు, ఒకళ్ళేమో పెగ్గీ విట్సన్, తర్వాత షాల్వోస్ అండ్ టైబర్ కాపు, ఈ 4 అన్నమాట. ఈ 4లో పెగ్గీ విట్సన్ ఆమె కమాండర్. ఈమెకి అద్భుతమైన అనుభవం ఉంది. ఈమె వయసు 64 సంవత్సరాలు. ఇంతకు ముందు 675 రోజులు స్పేస్లో గడిపారు వివిధ వ్యవస్థల్లో. 10 సార్లకు పైగా స్పేస్ వాక్ చేసి ఉన్నారు. దాదాపు 60 గంటలు అనుభవం ఉంది స్పేస్ వాక్లో. తర్వాత ఈమె డైరెక్టర్ అనమాట, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ యాక్సియం స్పేస్కి డైరెక్టర్. శుభాన్ శుక్లా దీనికి పైలట్. సో ప్రస్తుతం డ్రాగన్ అనే క్యాప్సూల్లో 413 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో పరిభ్రమిస్తున్నారు. దీన్ని ఐఎస్ఎస్ సమీపంలోకి దాదాపు ఈరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతాల్లో తీసుకెళ్ళి డాకింగ్, అనుసంధానం చేయటానికి ప్రయత్నిస్తారు. సఫలీకృతం కూడా అవుతారు. మీరు అడిగినట్టుగా అక్కడ ఎటువంటి ఆహారం తింటారు అంటే, మనం చాలాసార్లు క్రింద భూమి మీద ఉన్నటువంటి సైనికులు కూడా సియాచెన్ అక్కడికి వెళితే ఎటువంటి ఆహారం భుజిస్తారు, అలాగే స్పేస్లో ఉంటే ఎటువంటి ఆహారం భుజిస్తారు. వీళ్ళు క్యాలరీల్లో కానీ ప్రోటీన్స్లో కానీ ప్రతిరోజు ఎంత కావాలో అంతా అందేట్టు చూసుకోవాలి. దానికి సంబంధించిన స్పేస్ క్వాలిఫైడ్ ఫుడ్స్, దానికంటూ ఒక రీసెర్చ్ విభాగం ఉంటుంది. అందరూ వాటికి ఫ్రోజన్ ఫుడ్స్ తయారు చేసుకుంటారు. అక్కడ మైక్రోవేవ్స్ ఉంటాయి. ఆ మైక్రోవేవ్స్లో వేడి చేసుకోవచ్చు, తినొచ్చు.
కానీ భూమి మీద అయితే మనం ఎలా ఆహారం భుజిస్తామో అలా భుజించడానికి కుదరదు. కారణం ఏంటంటే అక్కడ మైక్రోగ్రావిటీ వలన మీకు ఇక్కడ మీరు నిలబడినప్పుడు మీకు తెలుసు, మనం ఏదైనా నీళ్లు తీసుకున్నప్పుడు గొంతులో పోసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రేవుల్లోకి ఆ తర్వాత స్టమక్లోకి ప్రవేశిస్తుంది. కానీ అక్కడ గ్రావిటీ మైక్రోగ్రావిటీ కాబట్టి మీరు తీసుకోవటానికి కూడా ఒక రకమైన అనుభవం సంపాదించాలి. మీరు ఎప్పుడైనా ఈ బాటిల్లో ఉన్న వాటర్ని త్రాగటానికి ప్రయత్నిస్తే అవి బుడగలుగా బయటకు వస్తుంది, కానీ ధారగా రాలేదు. ఆ బుడగలుగా వచ్చినది అది ఎలా మింగాలి, ఆ మింగిన తర్వాత గొంతు సవరించుకుంటూ ఏ విధంగా మనం లోపలికి పంపించాలనేది ప్రాక్టీస్ చేయాలి. అది త్వరగానే నేర్చుకుంటారు. ఎందుకంటే భూమి మీద కూడా కృత్రిమ మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో ఇలాంటి అలవాట్లు చేస్తారు. కానీ ఈసారి ఇండియన్ డెలికసీస్ కూడా తీసుకెళ్తే బాగుంటుంది అని ఇచ్చిన సలహా మేరకు మరి మీరు వార్తా సంస్థల ద్వారా ఇచ్చిన సమాచారం ద్వారా చూసుంటారు. ఈసారి సుభాష్ శుక్లా తీసుకెళ్తున్నటువంటి కొన్ని ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఇండియన్ కజిన్ అంటాం మనం, ఏంటంటే అవి ఒకటి మ్యాంగో నెక్టర్, అంటే అది ఒక జ్యూస్ లాంటిది. రెండవది క్యారెట్ హల్వా. మూడవది వచ్చి మూడవది కూడా ఒక హల్వానే. ఈ మూడు తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఉండేది అతి తక్కువ సమయం, అంటే 14 రోజులు మాత్రమే. కాబట్టి ఇవి కూడా అక్కడ ఉండి తినటానికి ఎంత యోగ్యకరమైనది పరిశీలించడానికి వీలవుతుంది. ముఖ్యంగా వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ నలుగురు ఈ స్పేస్ డ్రాగన్లో ఉన్న దాన్ని ఆర్బిట్ స్టెబిలైజేషన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళున్న స్పేస్ క్రాఫ్ట్ స్టెబిలైజేషన్ చేయాలి. అది ఆటోమేటిక్గా కంప్యూటర్ ద్వారా జరుగుతుంటుంది, వీళ్ళు పరిశీలించుతూ ఉండాలి. తర్వాత ఐఎస్ఎస్ సమీపానికి తీసుకువెళ్ళాలి. ఆ సమీపానికి తీసుకెళ్ళినప్పుడు దానికి డాకింగ్ చేయాలంటే చాలా కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ అలైన్మెంట్ అనేది అతి అతి దాని యొక్క యాక్యురసీని అతి సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు డాకింగ్కి అక్కడ ల్యాచ్, ఇరువైపులా ల్యాచెస్ ఉంటాయి. ఐఎస్ఎస్ వైపును, తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ వైపు. ఈ ల్యాచెస్ ఒకదానికొకటి అందిపుచ్చుకునేట్టుగా ఉండాలి, ఒకదానికొకటి ఎదురవుతూ ఉండాలి. దానికోసం లేజర్స్ని, తర్వాత ఆప్టికల్ కెమెరాని యూజ్ చేస్తారు. ఇటువైపు ఇదే పరిశీలన ఐఎస్ఎస్లోంచి చేస్తారు, తర్వాత డ్రాగన్లో నుంచి చేస్తారు. ఈ రెండు పరిశీలనలు ఒకదానికొకటి మ్యాచ్ అయిన తర్వాత డాకింగ్కి ఉపక్రమిస్తారు. డాకింగ్కి ఉపక్రమించినప్పుడు అది వాక్యూమ్ సీలింగ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు ఉన్నటువంటి వాతావరణం మన ఎయిర్క్రాఫ్ట్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆక్సిజన్లో కానీ, మైన్యూట్గా ఉండే నైట్రోజన్లో కానీ, తర్వాత హ్యూమిడిటీలో కానీ, టెంపరేచర్లో కానీ కంఫర్ట్గా ఉంటుంది. అదే కంఫర్ట్ ఐఎస్ఎస్లోకి వెళ్ళినా ఉంటుంది. ఐఎస్ఎస్లో ఎలాగూ ఉంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 7 వ్యోమగాములు ఉన్నారు. ఇప్పుడైతే అనుసంధాన ప్రక్రియ పూర్తయిందో దీన్ని స్పేస్ క్యాప్సూల్ని ఒక సురక్షితమైన వ్యవస్థలో పెట్టి ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అక్కడ ఎనెక్స్ రూమ్ అని ఉంటుంది. అంటే ఐఎస్ఎస్లో ఉన్న ఛాంబర్కి, డ్రాగన్లో ఉన్న ఛాంబర్కి ప్రవేశ మార్గం, అది ఎనెక్స్ అంటారు. అది కూడా ప్రెషరైజ్ చేసి దాన్ని కూడా మనం ఇందాక అనుకున్నట్టు వాతావరణానికి అనుగుణంగా తీసుకురావాలి. ఎప్పుడైతే అక్కడ ప్రెషరైజేషన్ కంప్లీట్ అయ్యి అక్కడ వాతావరణము, డ్రాగన్లో ఉన్న వాతావరణం ఒకే విధంగా ఉందనుకుంటారు, ఆ తర్వాత పర్ఫెక్ట్ సీలింగ్ ఉందనుకుంటారు, ఒక గ్రీన్ లైట్ వెలుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి డోర్ తెరుచుకుని డ్రాగన్లో నుంచి ఎనెక్స్ రూమ్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఎనెక్స్ రూమ్ టెంపరేచరు, ఎనెక్స్ రూమ్లో ఉన్న వాతావరణం, ఐఎస్ఎస్లో వాతావరణం కూడా ఒకే విధంగా ఉంది అనుకున్నప్పుడు ఐఎస్ఎస్ ఛాంబర్ వైపు ఉన్నటువంటి డోర్ని తెరుచుకుని ఐఎస్ఎస్లో ప్రవేశిస్తారు. అంతకు ముందున్న వ్యోమగాములు వీళ్ళకి ఆహ్వానం పలుకుతారు. ఇది అనుసంధానం చేయటానికి హార్మనీ అనే ఒక డాక్ ఉంటుంది. ఆ హార్మనీ డాక్ ద్వారా అనుసంధానం ఇది అనుసంధానించబడి ఉంటుంది. ఇది మొత్తం జరగబోతున్న ప్రక్రియ.
ఈ ప్రక్రియ ఈరోజు సాయంకాలం 4:30కి కంప్లీట్ అవుతుందన్నమాట. తర్వాత ఈ ఇందాక అనుకున్న ఆహార వ్యవహారాల్లో ఆ, వాళ్ళు అనుసరించవలసిన పద్ధతులు, నేర్చుకోవాల్సిన పద్ధతులు, రాబోయే 14 రోజులు ఏమేం చేయాలనేది వాళ్ళ దైనందిన కార్యక్రమంలో పొందుపరిచి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం పనిచేస్తూ ఉంటారు. ఓకే, శేషగిరిరావు చెప్పండి, అసలు వాళ్ళు ఒకవేళ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆకాశంలో ఉన్న వాళ్ళకి చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా, వాళ్ళ హెల్త్ బాగాలేకపోతే ఎవరిని సంప్రదించాలంటారు? అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కానీ ఛాన్స్ ఉండదు, వాళ్ళకి ఎలా? కుటుంబ సభ్యులతో ప్రతిరోజు మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది. 24 గంటలతో పాటు 24/7 భూమి మీద ఉన్నటువంటి కంట్రోల్ రూమ్తో అతినిత్యం మాట్లాడుతూ ఉంటారు. దాంతోపాటు ఈ మెసేజ్ ఎక్స్చేంజ్ కానీ వీడియో కానీ 24/7 కమ్యూనికేషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మీరు 24/7 జరగాలి అంటే మనకున్నటువంటి కంట్రోల్ రూము, ఆ పైన ఉన్నటువంటి డ్రాగను ఒకదానికొకటి చూస్తూ ఉండాలి. కానీ అలా చూడటానికి ఇక్కడ అవకాశం లేదు. కారణం ఏంటంటే ఈ డ్రాగన్ భూమి చుట్టూతో తిరగటానికి 90 నిమిషాలు పడుతుంది, 91 నిమిషం. అది 7.7 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది సెకండ్కి అనమాట. ఇలా తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రౌండ్ స్టేషన్ మీద, ట్రాకింగ్ అండ్ టెలిమెట్రీ గ్రౌండ్ స్టేషన్ కానీ కంట్రోల్ సెంటర్ మీద కానీ 12 నిమిషాల పాటే కనపడుతుంది. అంటే ఏదైనా గ్రౌండ్ స్టేషన్, నాసా వారి గ్రౌండ్ స్టేషన్ ఉన్నప్పుడు అక్కడ ఈ డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్ హొరైజన్ మీదుగా పైన ఉదయించినప్పుడు ఆ పైన ట్రావెల్ చేస్తూ మళ్ళీ హొరైజన్ మీదుగా కిందకి దిగిపోతుంది. దానికి పట్టే సమయం హై ఎలివేషన్ కనుక ఉండేటట్టయితే దాదాపు 12 నుంచి 14 నిమిషాలు. ఈ 14 నిమిషాల పాటు వాళ్ళు కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. కానీ ఇందాక చెప్పినట్టుగా 24/7 జరగటానికి ఎలా వీలుంటుందంటే భూమి చుట్టూతో చాలా ట్రాకింగ్ అండ్ టెలిమెట్రీ గ్రౌండ్ స్టేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వందల కొలది ఉన్నాయి. కాబట్టి వాటిల్లో ఎంచుకున్న గ్రౌండ్ స్టేషన్స్ని ఈ డ్రాగన్ క్యాప్సూల్తో కమ్యూనికేషన్స్ ఒక గ్రౌండ్ స్టేషన్ తర్వాత ఇంకో గ్రౌండ్ స్టేషన్ అందుకోవటానికి వీలుగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి ఒక గ్రౌండ్ స్టేషన్ 14 నిమిషాల నిడివి పాటు కమ్యూనికేషన్ చేసిన తర్వాత రెండో గ్రౌండ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రౌండ్ స్టేషన్కి డేటా అందుకున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ లేకపోతే కేబుల్స్ ద్వారా నాసా గ్రౌండ్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళు భూమి చుట్టూతా పరిభ్రమిస్తున్నప్పుడు భూమి మీద ఎక్కడున్నా కూడా దాని దగ్గరలో ఉన్న గ్రౌండ్ స్టేషన్తో అనుసంధానింపబడి ఉంటారు. కాబట్టి అటువంటి స్టేషన్స్ దాదాపు 10 నుంచి 15 వరకు వీళ్ళు అనుసంధానించడానికి ముందుగానే నిర్ణయింపబడి ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వరకు ట్రాక్ చేయొచ్చు అనే సమయం కూడా ఒక పట్టిక ద్వారా తెలియజేస్తారు. కాబట్టి రాగానే కమ్యూనికేషన్స్ అందుకోవటం, ఆ కమ్యూనికేషన్స్ డైరెక్ట్గా నాసా అయితే అక్కడే చూస్తూ ఉంటారు. ఆ పక్క గ్రౌండ్ స్టేషన్లు అయితే, విదేశాల్లో ఉన్న గ్రౌండ్ స్టేషన్లు అయితే సంకేతాలు అందుకున్న తర్వాత భూమి మీద ఉన్న కేబుల్స్ ద్వారా నాసాకి వెళ్ళిపోతుంది. ఈ ప్రక్రియను అంతటిని ఏమంటారంటే రియల్ టైంలో చూడటం అంటారు. కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా భూమి మీద ఉన్న డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళు నా గ్రౌండ్ స్టేషన్లో కంట్రోల్ సెంటర్లో ఉంటారు. ఆ కంట్రోల్ సెంటర్లో ఉన్నప్పుడు ఈ ప్రతి వ్యోమగామి యొక్క ఆరోగ్యం పరిశీలన అనేది దినచర్యలో ఒక కార్యక్రమం వాళ్ళకు అందుతూ ఉంటాయి. దానితో పాటు కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా వీళ్ళు క్యారీ చేస్తారు. ఎటువంటి తాత్కాలికమైన ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఇది మొదటిసారే కాదు, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను 260 మందికి పైగా పైకి వెళ్ళి వచ్చారు. అందరికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకమైనటువంటి అసౌకర్యం కలిగి ఉండొచ్చు ఆరోగ్యరీత్యా. వాళ్ళందరికీ కావలసిన వైద్యం అందజేయబడింది. అక్కడున్న మెడిసిన్స్ కూడా తీసుకోవటం జరుగుతుంది. అంతేకాదు మరి ఈ వాళ్ళకి ఏదైనా కండరాల్లో కానీ మిగతా వ్యాయామం చేయాల్సి వచ్చినప్పుడు, కండరాలు బిగబట్టినప్పుడు వ్యాయామం చేయడానికి వీలవుతుంది. ఆ తరువాత వాళ్ళు దినసరి రోజువారీ కంటి చూపు కానీ, లేదంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కానీ, లేదంటే వాళ్ళ యొక్క డయాబెటిక్ కంట్రోల్ మానిటరింగ్ కానీ డివైసెస్ తీసుకువెళ్తారు. కాబట్టి మానిటరింగ్ ఉంది. గ్రౌండ్ స్టేషన్లో డాక్టర్ ఆన్ డిమాండ్ ఉంటారు.
కమ్యూనికేషన్స్ 24 గంటలు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 5 నిమిషాలు కాదు కదా, 10 నిమిషాలైనా ఎటువంటి ఆరోగ్య అసౌకర్యం ఉన్నా కూడా వాళ్ళు చింతించవలసిన పని లేదు. వెంటనే వీళ్ళు సంప్రదించడానికి వీలుంటుంది, తగిన మందు తీసుకోవటానికి వీలుంటుంది. మిగతా దేహ దౌర్బల్యానికి సంబంధించి వ్యాయామం చేయడానికి వీలవుతుంది. దాంతోపాటు రోజువారీ వాళ్ళకి నిర్దేశించిన ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ శేషగిరిరావు, చెప్పండి, ఆకాశంలో వల్ల ఉన్న వాళ్ళకి ఈ డే అనేది నైట్ అనేది తెలియదు కదా, వాళ్ళు ఎలా గుర్తిస్తారు? ఆకాశంలో ఇందాక అనుకున్నాం ఒక ఆర్బిట్ చేయడానికి 91 నిమిషం పడుతుందని. 91 నిమిషాల్లో 45 నిమిషాలు చీకట్లో ఉంటారు, 45 నిమిషాలు వెలుతురులో ఉంటారు. అంటే ప్రతి 90 నిమిషాలకి ఒక సూర్యోదయము, ఒక సూర్యాస్తమయం ఉంటుంది. వీళ్ళు ఐఎస్ఎస్లో మీరు కనుక చూసినట్లయితే నిద్రించడానికి డార్క్ రూమ్స్ అని ఉంటాయి అన్నమాట. డార్క్ రూమ్ వీళ్ళు నిర్దేశించిన సమయం, వీళ్ళకి 24 గంటల పాటు చేయవలసిన దైనందిన కార్యక్రమమే వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకంటూ ఫాలో అవటానికి జిఎంటీ కానీ లేదా నాసా స్టాండర్డ్ టైం కానీ ఇస్తారు. అదే టైం ప్రకారం ఎప్పుడు ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు మనం నిద్రించాలి, మిగతా టైంలో ఎప్పుడు ఎక్సర్సైజులు చేయాలి, ఎప్పుడు ప్రయోగాలకు సంబంధించి చేయాలి అనేది ఒక దైనందిన కార్యక్రమం ఉంటుంది. దాని ప్రకారం 6 నుంచి 7 గంటలు నిద్రించాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి డార్క్ రూమ్ అని ఉంటుంది. ఆ డార్క్ రూమ్ అనేది కృత్రిమ చీకటి గది. ఆ చీకటి గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మరి దాని మీద శయనించడానికి వాళ్ళు ముఖ్యంగా మీరు మైక్రోగ్రావిటీలో ఉన్నప్పుడు మీకు నిలబడ్డా, తలకిందులుగా శీర్షాసనం వేసినా, అడ్డంగా పడుకున్నా, కూర్చున్నా కూడా ఒకే ఫీలింగ్ ఉంటుంది. భూమి మీద ఉన్నట్టుగా కూర్చున్నప్పుడు ఒక ఫీలింగు, నుంచున్నప్పుడు ఒక ఫీలింగు, పడుకున్నప్పుడు ఒక ఫీలింగ్ అలా ఉండదు. కారణం ఏంటంటే మైక్రోగ్రావిటీ. కాబట్టి వాళ్ళల్లా చేయాల్సింది ఏంటంటే హారిజాంటల్గా ఉండేట్టుగా ఒక బెడ్ ఉంటుంది కాబట్టి దాని మీద శయనించి బెల్ట్ ఉంటుంది, బెల్ట్ పెట్టుకుంటారు. నేను చెప్పాను అది కృత్రిమంగా ఏర్పాటు చేయబడిన చీకటి గది. సో ఆ చీకటి గదిలో నిద్రించడానికి ప్రయత్నిస్తారు. నిద్ర పడుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఎక్కడున్నా కూడా మినిమం స్లీప్ అనేది అత్యవసరం. ఆ మినిమం స్లీప్ మీకు 5 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు. కాబట్టి 6 గంటల నుంచి 7 గంటల దాకా నిద్రించడానికి వాళ్ళ దైనందిన కార్యక్రమంలో ఉంది. వాళ్ళు నిద్రపోతారు. ఎటువంటి కాకపోతే అలవాటు చేసుకోవాలి. భూమి మీద ఉన్నట్టు ఉండదు కాబట్టి అలవాటు చేసుకోవాలి. 1-2 రోజుల్లో అలవాటు పడతారు. ఆ క్రమేణా ఆ కార్యక్రమానికి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.